ఏదైనా సీల్ చేయకపోయినా పెట్టేసండి మీరు అలాగే లోపల కూడా టీపీఎస్ అనేది నేను ఇవ్వలేదు, వీళ్ళు రాసుకుంటారు దాన్ని. దేనికంటే నోటీస్ ఇవ్వాలి కదా, కట్టేటప్పుడే నా పర్మిషన్ ఇష్యూ చేయలేదనేది. దాన్ని బట్టి టీపీఎస్ మరి అప్పుడు ఇచ్చి ఉంటే ఆ నోటీస్ కూడా ఇప్పుడు ఉపయోగపడేది కదా. ఇచ్చినా కూడా దానికి అతిక్రమించి కట్టారనేది ఉండేది యాక్చువల్గా. మరి కట్టేటప్పుడు మీరు ఏం చేస్తున్నారనేది అడుగుతుంది. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ ఇష్యూ, సీరియస్ కూడా. మీరు ఎక్కడ దీన్ని ఆంధ్ర కార్డులో ఎక్కడ ఇది లేకపోకుండా మీరు స్టేట్లో మొత్తం కంట్రోల్లోకి వచ్చేసి మీరే తాళాలు ఇవ్వట్లేదు, తాళాలు తెప్పిస్తుంది కదా. పాటు చేసేదానికంటే పాటు చేసేదానికంటే బాగా వెనక్కు అక్కడ యాదోడి ఇచ్చిన 50 గజాల్లో కూడా ఇల్లు కట్టలేకపోయారు. 4 ఎకరాల్లో ధర్మకోట డిగ్రీ కాలేజీ చేయండి బాబు. కోటను బద్దలు కొట్టకుండా వాళ్ళు ప్రజావేదికలు కూర్చున్నట్టు ఆ యొక్క దుర్మార్గ ప్రభుత్వం చేసినట్టు మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చేయకూడదు. ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడాలి. చాలు వాళ్ళేదైనా కోర్టుకెళ్ళి పేరు కాబట్టి మీటింగ్ ఒకసారి అన్అఫీషియల్గా వాళ్ళు మీరు అన్అఫీషియల్గా నోటీస్ దానికి అతికిచ్చేసారు కదా. నోటీస్ అన్అఫీషియల్గా దీనికి కాలం వేసేయండి. వాళ్ళు లాక్ బ్రేక్ చేశారనుకోండి, వాళ్ళు మనం వాళ్ళ మీద చేశారని చేసుకోవచ్చు. అంటే మీరు లాక్ చేస్తున్నామని మళ్ళీ నోటీస్ ఇస్తే చేయగలుగుతారు. అలా లేకపోతే మీరు ఇచ్చేసేసేయండి. ట్రైన్ నుంచి ఏదొస్తే అది చేసుకోవచ్చు అనేది. ఏదైనా కట్టారా పాటు చేయాలా ఏంటంటే ట్రైన్ నిర్ణయాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది యాక్చువల్గా. మరి ఇప్పుడు మీరంతా చూసింది ఏలూరు నియోజకవర్గంలో అనుమతి లేకుండా కట్టిన వైసీపీ ఆఫీసు. ఈ స్థలం 2006లోనే డాన్ అనే కంపెనీ వాళ్ళకి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. 2009లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని సెమీ పబ్లిక్ ల్యాండ్ నుంచి కమర్షియల్ కన్వర్సేషన్ చేసి అప్పచెప్పమని చెప్పారు. వాళ్ళు ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకుంటారని చెప్పారు. వాళ్ళకి కూడా ఇవ్వకోకుండా కలెక్టర్ గారు 2017లో దీన్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏమైందనంటే ఒక ఆర్బిట్రేటర్ని నియమించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఆ ఫైల్ని పక్కన పెట్టి కలెక్టర్ గారు దీన్ని
ఏది మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ దీన్ని వైసీపీ ఆఫీస్కి లీజుకి ఇవ్వడం జరిగింది. 33 ఏళ్లకి 1000 రూపాయలు చొప్పున. ఒక కంపెనీది పెండింగ్లో ఉండగా అసలు ఇంకొక కంపెనీకి ఇంకొకరు వైసీపీ ఆఫీస్కి ఇవ్వడం అనేది తప్పు. అలాగే దీనికి ఏ అనుమతి లేకుండా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అప్పుడు ఎవరైతే టీపీఎస్ ఉన్నాడో కనీసం దీనికి ఏదైతే అక్రమంగా కడుతున్నారని కనీసం నోటీస్ కూడా ఇవాళ వరకు కూడా ఇవాళ వాళ్ళు ఎవరో కూడా లేరు, అనుమతులు లేవు. నిన్న కాక మొన్న 14 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు దీన్ని రెగ్యులర్ చేయమని చెప్పి వీళ్ళు ఫీజు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే పర్మిషన్లు తీసుకోకుండా పర్మిషన్లు ఇమ్మని చెప్పి ఇప్పుడు పెడతారో అది చెల్లదు. ఆ 12 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ఇదైపోతాయి. ఈ ఆఫీస్ని మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అనేక ఆఫీసులు మున్సిపాలిటీకి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించిన కానీ అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉడా ఆఫీస్ కూడా అద్దె భవనంలోనే ఉంది. దీన్ని తదుపరి ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా ఏదైతే వీళ్ళు సొమ్ము దుర్వినియోగం చేశారో అది దుర్వినియోగంగా ఉండకోకుండా ఉండే దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా దీన్ని ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీకి కానీ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఏమీ చెల్లదు. ఎందుకంటే దీనికి అనుమతులు లేవు. ఆల్రెడీ ఇది ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. డాన్ కంపెనీ ఉన్న వాళ్ళతో అవసరమైతే మేము కాంప్రమైజ్ అవుతాం, వాళ్ళని విత్డ్రా చేయిస్తాం. వాళ్ళని కూడా గవర్నమెంట్ ఆస్తి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నా కూడా అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళతో విత్డ్రా కూడా మేము చేయించుకుంటాం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్కి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసింది, వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఇదంతా కూడా రాంగ్ ప్రకారం చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజాపయోగంగా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నామో ఆస్తులు దుర్వినియోగం అయ్యేదానికంటే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడం మేలు కాబట్టి ఆ విధంగా చేయమని కోరుకుంటున్నాం. కానీ తదుపరి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు స్టేట్ వైడ్గా కూడా ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి సహకరిస్తాం. ఏదైనా సరే ఈ స్థలం అనేది ప్రజాపయోగంగా ఉపయోగపడాలి. ఏదైతే ఏలూరులో బీసీ హాస్టల్ కానీ ఎలాగైతే అండర్ గ్రౌండ్ స్కీమ్లో పెట్టి వాటర్ ప్లాంట్ కట్టారు అవన్నీ చేయకోకుండా దీనికోసం ఇన్ని డబ్బులు వెచ్చించడం ఎంత ఇది అనేది దుర్వినియోగం ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది. ఇది ప్రతి జిల్లాలో కూడా జరిగింది. అలాగే వాళ్ళు ప్యాలెస్ ఎలా కట్టారో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ప్యాలెస్లు కట్టుకోవాలన్నది. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూడండి ఎలాగుంటుందో, ఈ పార్టీ ఆఫీస్ చూడండి ఎంత అంగులు ఆర్భాటాలతో కట్టారో, ఎంతలో కట్టారనేది. తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం ఉండాలి. ప్రజలకు తెలియాలి కాబట్టి దీన్ని అంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలు కూడా నిర్ణేతలే. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏ విధంగా అయితే వ్యతిరేకంగా ఈ ఉన్న ప్రభుత్వం లేని మొన్న వెళ్ళిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఈ కూటమిని గద్దెక్కించారో రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. 2 ఎకరాలకు పెట్టేస్తాం. కట్టను మనోడు ఇక్కడ సెక్యూరిటీ ట్యాక్స్కి సంబంధించి లేకపోతే దానికన్నా ఉపయోగించాలి.